కాచాయిని ఎక్కడికి వెళ్తున్నావమ్మా? కాగడ వేణువుగా ఎలా మారిందో తెలుసుకుని వస్తాను నాన్న. హోయ్ గురవయ్య. ఏ బురుడి, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? నీకు కాగడ పట్టుకుని శివుళ్ళ తాండవం చేయడమే తెలుసు అనుకున్నాను. కృష్ణుళ్ళ మురళి ఊదడం కూడా వచ్చా? హాయ్, నీకు నవ్వడం కూడా తెలుసే. నువ్వు ఇలా నవ్వుతుంటే ఎంత బాగున్నావో తెలుసా? ఆ శివుళ్ళ అయ్యో శివ, ఆ శివుడు మూడో కన్నుతో చూసినట్టు అలా చూస్తావెందుకు? మొరటుగా అనాగరికంగా అందరినీ అలా కొడతావెందుకు? 4 బాధైనా సరే నాగరికత నేర్పడం నా పద్ధతి. అదే అదే నాకు నచ్చలేదు. అలాగా? ఇది నచ్చిందా? ఏం జరిగిందని అలా రాగాలు తీస్తున్నావు? వాతలు పడేలా కొట్టి ఏమైందని అడుగుతున్నావా? వాతలా? ఎక్కడా? ఇక్కడ. ఏయ్, నువ్వు నా కంటికి మంచివాళ్లాగే కనిపిస్తున్నావు. నువ్వు వెళ్లే దారి సరిగ్గా లేదు. అయ్యో శివ, చెప్పాలనిపించింది చెప్పాను. నీ కోపం కొంచెం తగ్గించుకో. నీ కథలు పురాణాలన్నీ నిన్ను కట్టుకోబోయేవాడితో చెప్పు. నాతో చెప్తే సముద్రంలో వాన కురిసినట్టే. ఓయ్, నీ కథలు పురాణాలన్నీ నిన్ను కట్టుకోబోయేవాడితో చెప్పు. నాతో చెప్తే సముద్రంలో వాన కురిసినట్టే. అలాగా చెప్పడం? అలాగా శివ, నీ కథలు పురాణాలన్నీ నిన్ను కట్టుకోబోయేవాడితో చెప్పు. నాతో చెప్తే సముద్రంలో వాన కురిసినట్టే. ఇలా చెప్పాలి. సర్లే వెళ్ళు. వెళ్ళు అనకూడదు మంజునాథ, వెళ్ళిరా అనాలి. అలాగా? ఒకటి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అటు చూడండి రా, ఎంత అందంగా ఉందో. రోజు నా కల్లోకి వచ్చి చక్కిల గింతలు పెడుతుందిరా. దాని పెళ్లి తప్పించాలని మనం ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. అయినా దాన్ని సొంతం చేసుకోవడం కుదరట్లేదే. దాన్ని దేవదాసిని చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసేశాను. నీ మనసులో ఎవరున్నారో నాతోనైనా చెప్పవే. ఎవరుంటే నాకు పెళ్ళయ్యే యోగమే లేదంటున్నారుగా. అలా మాట్లాడకే. అదెవరో చెప్పు. లేదా ఒక పత్రం మీద రాసివ్వు. నేనే వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసొస్తాను. లేదంటే ఊరి పెద్దలు నిన్ను దేవదాసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాచాని. అయ్యో మంజునాథ, ఆయన పేరు కూడా మంజునాథేనే. అందులో ఉన్నదానికన్నా అతిగా వాగుతున్నట్టుంది. పత్రాల్లో ఏ రాసిందో సరిగ్గా చదివి చెప్పు. ప్రాణనాథ, నీ మీద నాకు మనసైంది. ఆహా, నా మనసు నీ మనసుతో మాట్లాడాలంటోంది. ఓహో, ఇలా ఎవరా? నాగలింగేశ్వరుడి ఆలయం వద్ద నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు రావాలి, నా చెయ్యి పట్టుకోవాలి. ఓహో, నీ గుండెలో నన్ను నిలుపుకోవాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివ, ఏ బురుడి, ఏంటి ప్రేమ పత్రాలు రాయబారాలు? పిచ్చపిచ్చగా ఉందా? ఒక్కసారి నన్ను చూసావా లేదో ప్రేమ పుట్టుకొచ్చిందా? అయ్యో ఒక్కసారేంటి శివ, పంచాయతీలో నేను నీ మీద పడ్డాను కదా. శివాలయంలో నువ్వు నా మీద పడ్డావు కదా. చలియేటి గట్టు మీద వేణుతో కొట్టావు కదా. మర్చిపోయావా శివ? నోర్మోయ్, అతిగా వాగావంటే గుర్రంతో తొక్కిచ్చేస్తాను. నిప్పుతో చెలగాటం ఆడుతున్నావు. నాకు త్వరగా పెళ్లి జరగాలని జాతరలో ముడుపు కట్టాను. ఆ శివుడు నా కళ్ళకొచ్చి ఏమన్నాడో తెలుసా శివ? నీ చేత ముడుములు వేయించుకోమన్నాడు. అంతా శివుడాజ్ఞ. నువ్వేమో ఇలా అంటున్నావు. నీతో ఎలా కాపురం చేయాలో ఏమో. కాపురమా? నువ్వు నేను నీరు నిప్పు లాంటి వాళ్ళం. నీ దారి వేరు, నా దారి వేరు. మళ్ళీ పెళ్లి గిళ్ళి అంటూ నా దారి గడ్డొచ్చావో గింగిరాలు తిప్పేస్తా. ఏంట్రా, నేను ఊళ్ళో లేనప్పుడు మా వాళ్ళ దగ్గర తోకాడించావట? ఏంట్రా కళ్ళలా ఎర్రజేసి చూస్తావు? ఆ కళ్ళు శాశ్వతంగా మూసేస్తాం.
నీ సంగతి ఇంకొకసారి చూసుకుంటాను. రండిరా. వినండయ్యా వినండి. వయసులో ఉన్న అబ్బాయి ఏమీ తెలియని అమ్మాయి ఇద్దరూ కలిసి కొత్త కథని వినిపిస్తున్నారు. ఈ పిల్ల ఎందుకో రాత్రి అడవికి వెళ్ళిందట. ఏదేదో జరిగిందిట. ఆ గొడవలో ఈ అమ్మాయికి ఇక్కడెక్కడో గాయమైందట. ఇతను ఈ పిల్లకి రాత్రంతా ఏవేవో సేవలు చేశాడట. ఎంతో జాగ్రత్తగా తీసుకొచ్చాడట. ఈ అనవసరపు వాదనలన్నీ మానేసి ఆ పిల్లని దేవదాసిని చేసిండయ్యా. 3 పూన అరకాయలు అవుతుంది. అయ్యో అంత మాటనకండి అయ్యా. ఆ మాట అంటున్నది మేము కాదయ్యా, శాస్త్రం. చెప్పవయ్యా, నీ కూతురికి పెళ్లి ఇంకా ఎందుకు చేయలేదు? ఎలా చేస్తాడయ్యా? ఆ పిల్ల జాతకంలో పెళ్ళయ్యే యోగవేలేదు. ఈ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు? రాత్రంతా పరాయి మగాడితో ఉండి ప్రాణాలైతే కాపాడుకుని వచ్చింది, కానీ మానవ్ ఏయ్! నోటికొచ్చినట్టు వాగితే తోలు ఒలిచేస్తాను. అవేవైనా నాలుగులా తాటిమంటలా. మళ్ళీ ఎవరైనా ఈ అమ్మాయి గురించి తప్పుగా వాగారో పుచ్చలగిరిపోతాయి. ఏయ్ ఏంటయ్యా, మా ఊరొచ్చి మమ్మల్ని పుచ్చిలెగిరిపోతాయంటావా? రాత్రంతా ఈ అమ్మాయితో ఉన్నది నిజమే కదా? ఈ విషయం ఊరంతా డంకుడమా దండోరా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు? నువ్వు చేసుకుంటావా? ఏంటయ్యా చేసుకుంటావా? మాట ఆడిపోయిందా? ఇక చాలు. పంకజం, ఈమె తీసుకెళ్ళు. భజంత్రీలు వాయించండి. చూసావుటే, కొడుక్కి పెళ్లి చేయండి అని చెవిలో ఇల్లు కట్టుకుపోరావు. ఇప్పుడు వాడే పెళ్లి చేసుకొచ్చాడు. వాడి దృష్టిలో మనమంతా చచ్చిపోయామే. ఇంకేం మాట్లాడుకో. ఆహాహా, ఎలాంటి పుత్రుణ్ణి కన్నావే. నాకు పుత్రోత్సాహం పొంగిపోతోంది. శుభం అంటూ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఇంటికొస్తే ఎందుకండి అలా మాట్లాడతారు? దీనికంతకే నువ్వే ముఖ్య కారణం. నువ్వు చేసిన గారాబం వల్లనే కదా ఇంత పని చేశాడు. ఇదే మాట నేను నీ గురించి మీ అమ్మతో అన్నట్టు గుర్తు. నాన్న, ఎందుకు ఇంత రాతంతం చేస్తున్నారు?
ఈ పిల్లకి వయసు మీరిపోతుందని ఆ ఊరి ప్రజలు బలవంతంగా తన్ని దేవదాసిని చేయబోయారు. అది నాకు న్యాయం అనిపించలేదు, అందుకే పెళ్లి చేసుకున్నాను. తప్ప నాన్న, మీరు రమ్మంటే లోపలికి వస్తాం, పొమ్మంటే బయటకు పోతాం. పోతానంటే చాలు, అదేదో చెయ్యి. రా. ఒక్క నిమిషం మావయ్య, మీ అబ్బాయికి మంజునాథ అని పేరు పెట్టారు అంటే మీకు ఆ దేవుడి మీద నమ్మకం ఉందనే కదా అర్థం. అవును ఆ శివుడాజ్ఞ లేనిదే ఓ చిన్న చీమ కూడా కుట్టదంటారు, అవునా? అవును. మరైతే ఆ శివుడాజ్ఞ లేకుండానే ఈ పెళ్లి జరిగిందంటారా? పడింది పాకాల గూటం. ఒకవేళ మీరు అవును అనుకుంటే ఈ పెళ్లి కూడా శివ సంకల్పం అని భావించి మేం వెళ్ళిపోతాం. ఆగమ్మా, ధ్వజస్తంభాన్ని నిలబడతావే, వెళ్ళి హారతి పట్టరా. ఇదైనా శాంతంగా చెప్పొచ్చు కదండి. ముందు వెళ్ళు. లక్షణంగా ఉంది పిల్ల. కదరా అబ్బాయ్? సంతోషించాం. అమ్మా